शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ కూడాను 2026వ సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను సుఖశాంతులను కలిగించాలి అనేటువంటి ఆశీస్సుతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మాసం యొక్క ఫలితాలను ప్రారంభిస్తాను. ఈ జనవరి 2026వ సంవత్సరంలో గ్రహస్థితి ముందుగా సూర్యభగవానుడు 14వ తారీఖు వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 18 వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 16వ తారీఖు వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 13వ తారీఖు వరకు ధనుసు రాశిలో ఉంటూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభంలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఈ మాసంలో ఉంది. తులారాశి వారికి 2026వ సంవత్సరము జనవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి భాగ్యస్థానంలో గురువు సంచారము చాలా అనుకూలిస్తుంది. గురు ప్రభావము చాలా విషయాలపై ఉంటుంది కాబట్టి 9వ స్థానంలో గురువు సంచారము ఇది ఒక రకంగా అదృష్టం. చాలా విషయాలు కలిసి వస్తాయి. ఉన్నత విద్యకై పిల్లలు కానివ్వండి, మీరు కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఈ మాసము మీకు బాగా కలిసి వస్తుంది. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు బాగా ఉంటాయి ఈ మాసం లోపల. అంతేకాకుండా శని 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి సంచారము. ఉద్యోగస్తులకు స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి సంచారము. అంటే ఉద్యోగము స్థిరంగా ఉంటుంది. అంతకు ముందు మీరు ఏవైతే ఉద్యోగం లోపల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో ఈ మాసంలో వాటి అన్నిటి నుండి కూడాను విముక్తులవుతారు. స్థిరత్వం చేకూరుతుంది. శత్రువుల మూలకంగా మీకు పనులు నెరవేరుతాయి. ఈ మాసంలో శత్రువులను జయిస్తారు. ఇకపోతే రాహువు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. కొంత ప్రేమ విషయం లోపల కొంత మనము ఆలోచించి స్టెప్స్ తీసుకోవాలి. ముఖ్యంగా 5వ స్థానంలో రాహువు సంచరిస్తున్నప్పుడు కొంత ఆందోళనలు కలిగిస్తాడు. అది ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి. మనస్సు నిలిపి మీరు చదివినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఇక కేతువు మూలకంగా బాగా కలిసి వస్తుంది ఈ మాసం లోపల. ఓవరాల్గా మిగతా గ్రహాలను కూడాను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఆర్థిక పరంగా మీకు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఈ మాసంలో పనులు నెరవేరుతాయి. చివరి క్షణం లోపల మీకు అదృష్టం కలిసి వస్తుంది. స్నేహితులు, ఆత్మీయులు, శత్రువుల మూలకంగా కూడాను మీకు పనులు నెరవేరేటువంటి అవకాశం బాగా ఉంది. ఇక వ్యాపారస్తులకు స్లో అండ్ స్టడీగా ప్రోగ్రెస్ కనబడుతుంది ఈ మాసం లోపల. ఉద్యోగ మార్పు ఆలోచన మీ లోపల ఉంటుంది, కానీ అందులో ఉండడానికే మీరు ప్రాధాన్యంగా ఇస్తారు, మొదటి ప్రాధాన్యం ఇస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దాంపత్యము సుఖమయంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది ఈ మాసం లోపల. వ్యాపారస్తులకు కూడాను పార్ట్నర్స్తో సయోధ్య కుదురుతుంది. ఒక మాటపై ఉండి నిర్ణయాలు తీసుకుంటారు, పెట్టుబడులు పెడతారు, కార్య సాఫల్యము ఉంటుంది. ఇకపోతే దైవభక్తి పెరుగుతుంది మీకు. తులారాశి వారికి ఈ మాసం లోపల భగవంతుడి పైన, పెద్దల పైన, గురువుల పైన
భక్తి ప్రపత్తులు బాగా పెరిగేటువంటి అవకాశము ఒక పక్కన ఉంది. ఇది చాలా శుభకరమైనటువంటిది. గురువు పెద్దల యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఈ మాసంలో చేపట్టినటువంటి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. శుభవార్త వింటారు. అన్ని రకాలుగా కూడాను మీకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు చాలా ఉంటాయి. దాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. సమాజంలో నలుగురిలో గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలను పొందుతారు. గౌరవ మర్యాదలతో జీవనాన్ని కొనసాగిస్తారు. ఈ మాసంలో మీరు పడినటువంటి కష్టానికి ఫలితం లభిస్తుంది. ఈ మాసం లోపల ధైర్యంగా మీరు ముందుకు వెళ్తారు. సాహసించి నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశము ఒక పక్కన కనబడుతుంది. మొత్తానికి ఈ జనవరి మాసము తులారాశి వారికి అనుకూలిస్తుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీరు కొంత శ్రమించినట్టయితే ఇంకా మీరు రెట్టింపు ఫలితాలను పొందే అవకాశము ఉంటుంది. అన్ని విధాలుగా మీకు కార్య సాఫల్యము, విజయ సూచనలు ఈ మాసంలో కనబడుతున్నాయి. ఇకపోతే ముఖ్యంగా తులారాశి వారికి రాష్ట్రాధిపతి యొక్క అనుగ్రహం బాగా ఉండాలి. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే మీకు అన్ని విధాలుగా ఈ మాసం బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీరు శుక్రవారం పూట లక్ష్మీ అష్టోత్తరము పఠించండి. అమ్మవారికి పూజ చేయండి. లక్ష్మీ అమ్మవారికి సత్ఫలితాలు కలుగుతాయి. తెల్లటి వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. అంటే ఒక ధోతి కానివ్వండి, పంచ కానివ్వండి, ఏదైనా తెల్లటి వస్త్రాన్ని మీరు దానం ఇచ్చినట్టయితే ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షములతో మీకు ఈ మాసము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ మీరు సంతృప్తిగా ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. శుభం.